జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో వేసవి కాలంలో విజయవంతంగా సమ్మర్ క్యాంపులు నిర్వహించడంలో వాలంటీర్లుగా పనిచేసిన విద్యార్థులు చేసిన కృషి ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కొనియాడారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమ్మర్ క్యాంపు ముగింపు సందర్భంగా క్యాంపులు నిర్వహిస్తున్న విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన పిల్లల సందడి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. భారత్ దేకో బృందం ఆధ్వర్యంలో మార్చి 25 నుంచి జూన్ 6 వరకు 30 గ్రామాలలో విస్తృతంగా విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేస్తూ చిన్నారులకు సమ్మర్ క్యాంపులను విజయవంతంగా నిర్వహించారని అన్నారు. సమ్మర్ క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించిన వాలంటీర్ల తల్లిదండ్రులు తమ అనుభవాలను జిల్లా కలెక్టర్కు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదని, మానవ జీవితం చాలా స్వల్పకాలం ఉంటుందని, మనం చేసిన పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని, ఆ దిశగా నేడు వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చిన్నారులకు సమ్మర్ క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించడం చాలా ప్రశంసనీయమని కలెక్టర్ కొనియాడారు. జిల్లా యంత్రాంగం భారత్ దేకో టీం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మరు క్యాంపును విజయవంతం చేసేందుకు విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అవసరమైన శిక్షణ తీసుకుని క్షేత్రస్థాయిలో విద్యార్థులకు విజయవంతంగా సమ్మర్ క్యాంపు ఓపికతో పూర్తి చేశారని కలెక్టర్ తెలిపారు. మనం ప్రస్తుతం చేస్తున్న పని విలువ మనకిప్పుడు తెలియదని, భవిష్యత్తులో దాని విలువ తెలుస్తుందని కలెక్టర్ తెలియజేశారు. వాలంటరీగా సమ్మర్ క్యాంపులు నిర్వహించిన ప్రతి విద్యార్థి దాదాపు 20 మంది చిన్నారులపై తమ ప్రభావం చూపారని కలెక్టర్ పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్ది దేశంలో ఉన్న అసమానతలను తగ్గించడంలో మీ వంతు పాత్ర పోషించాలని కలెక్టర్ తెలిపారు. వాలంటీర్లు ఇదే స్ఫూర్తితో తమ జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని, జీవితంలో మన లక్ష్యాలను సాధించే క్రమంలో అనేక ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయని, వాటిని తట్టుకొని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం వాలంటీర్లు ప్రారంభించిన ఈ స్ఫూర్తి కొనసాగే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ప్రతి వారం గ్రామీణ ప్రాంతంలో చిన్నారులతో విద్యార్థులు క్యాంపులు నిర్వహించేలా డిస్ట్రిక్ట్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. ఒకసారి ఆలోచించి చిన్నప్పుడు 30 మంది జీవితాన్ని మీరు రాసుకున్నారు, స్మార్ట్ తీసుకొని రావడానికి ప్రయత్నించారు. 30 మంది, ఈ 30 మంది మనకు 10 సంవత్సరాల తర్వాత లీడర్స్ అయితే ఇంకో 30,000 మంది, ఇంకో 30 మంది, ఇంకా దాదాపు ఒక 3 లక్షల నుంచి 4 లక్షలు, అంటే దాదాపు జిల్లాలో ఉన్న యూత్ అందరినీ మనం ఒక ఫోటో కదా మొదలైంది. ఎక్కడ ఒక సింగిల్ అడుగుతో మొదలైందా? ఇటువంటి మార్పు తీసుకొని రావడానికి చేంజ్ వచ్చింది. సో లాస్ట్ వెళ్ళే అప్పుడు మాలో చేంజ్ అనేది ఇంప్రూవ్ అయింది. మాతో అభివృద్ధి ఏదో మా వల్ల మ్యాజిక్ అభివృద్ధి అని మేము అనుకున్నాం. సో స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాం, అంటే పిల్లల్ని గ్యాదర్ చేయడం, మళ్ళీ పేరెంట్స్ పంపించడం. సో అవన్నీ ఎఫర్ట్స్ చేసిన తర్వాత పేరెంట్స్ కూడా ఓకే అన్నారు, వాళ్ళు పంపిస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయినాక కొత్తలో చాలా పిల్లలు ఎక్సైట్మెంట్ వచ్చారు. అంతే ఎక్సైట్మెంట్ తోటి కూడా సమ్మర్ క్యాంప్ ఎండింగ్ అయిపోయింది. కానీ ఏదైతే సమ్మర్ క్యాంప్ ఉన్నదో మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో రెగ్యులర్ రాని స్కూల్ అబ్బాయి కూడా సమ్మర్ క్యాంప్ రెగ్యులర్ చేస్తారు. ఏదో చేసుకొని ఆశతో వచ్చిండు, ఆడుతూ వచ్చిండు, కానీ ఆ అబ్బాయి రెగ్యులర్ స్కూల్ సమ్మర్ క్యాంప్ వస్తుంది రావడానికి. అటువంటి యాక్టివిటీస్ అవన్నీ చేయించడం ఆయనకి నచ్చింది. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ, ఆర్ట్, క్రాఫ్ట్, తర్వాత డ్యాన్స్, డ్రాయింగ్, ఇవన్నీ బాగా నచ్చాయి. అందుకు ఉండేవారు, ఇంకా ఉండాలనుకున్నాను, కానీ మొన్నటికే లాస్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు సార్కి స్పెషల్ థ్యాంక్స్. అనంతరం జిల్లా కలెక్టర్ వాలంటీర్లుగా పనిచేసి సమ్మర్ క్యాంపులు నిర్వహించిన విద్యార్థులను సన్మానించి ప్రశంసిస్తూ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి టి మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి డాక్టర్ పిఎం షేక్, భారత్ దేకో బృందం సభ్యులు అస్రా ఫాతిమా, గణేష్ గుడల, మహమ్మద్ మెహరీన్, వై కోమల్, శ్రీవాణి, మీనాక్షి, విద్యార్థులు, వాలంటీర్లు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.